అందరికీ నమస్కారం. నేను ఈరోజు బొమ్మల పెళ్లి చేద్దాం రండి అనే పాట నేను విన్నాను. చిన్నప్పుడు మేము అది బొమ్మరిల్లు, బాలానందం అనే ప్రోగ్రాంలు వచ్చేవి రేడియోలోను. అప్పుడు విన్నాము. ఇది ఇప్పుడు అనుకోకుండా కనిపించింది. నాకు చాలా ఆనందం వేసింది. అప్పుడు చిన్నప్పుడైతే రేడియోకి ఎదురుగుండా ఉండి చుట్టూ కూర్చుని అన్నీ వినేవాళ్ళం. విజయవాడ నుంచి వచ్చే ప్రోగ్రాంలు, హైదరాబాద్ నుంచి వచ్చేవి, అవన్నీ పిల్లల ప్రోగ్రాంలు అన్నమాట. బొమ్మరిల్లు, బాలానందం, ఇంకొకటి ఏదో ఉండేది, 3 ప్రోగ్రాంలు. అది ఫస్ట్ అయితే రారండోయ్ రారండోయ్ పిల్లల్లారా రారండోయ్, పాపల్లారా రారండోయ్, చిట్టి పొట్టి చిన్ని కథలు అని గుర్తులేదు. అదంతా ఫస్ట్ ఆ సాంగ్ తోటి మొదలయ్యేదన్నమాట ఆ ప్రోగ్రాము. అప్పుడు వచ్చిన ప్రోగ్రాంలోదేనట, ఎప్పటిదో ఇంకా పాతదే అనుకుంటా, బొమ్మల పెళ్ళి చేద్దాం రండి అన్న పాట విన్నాను. అది బాగానే గుర్తొచ్చింది స్టైలు. ఇప్పుడు నేను పాడతాను, వినండి. చిన్నప్పుడైతే మా చిన్నప్పుడు అంటే నాకు ఇప్పుడు 71 ఏళ్ళు. మా చిన్నప్పుడు అంటే మాకు రేడియోనే అంతా మొత్తం. ఆ తర్వాత చందమామ, బాలమిత్ర అటువంటివన్నీ చదువుకోవటం, అంతకుమించి ఇంకా అసలు ఇంకేం ఉండేది కాదనమాట. కేవలం రేడియోనే. ఆ రేడియోతోటి చాలా చాలా అనుబంధం అన్నమాట. మా ఏజ్ వాళ్ళకి చాలామందికి తెలిసి ఉండొచ్చు ఇటువంటివన్నీ. ఈ పాట వినగానే నాకు గుర్తొచ్చిందనమాట స్టైలు. రండరా బొమ్మల పెళ్ళి చేద్దాం, అయితే మేము ఆడపెళ్ళి వాళ్ళం, మేము మగపెళ్ళి వాళ్ళం. సరే అయితే ఇప్పుడు ఆడపెళ్ళివాళ్ళు, మగపెళ్ళివారు పాటల రూపంలోనమాట. భుజ రేకుల పిల్లుందా, బుజ్జారేకుల పిల్లుందా, సామి దండల పిల్లుందా, స్వరాజ్యమిచ్చే పిల్లుందా. భుజ రేకుల పిల్లుంది, బుజ్జారేకుల పిల్లుంది, సామి దండల పిల్లుంది, స్వరాజ్యమిచ్చిన పిల్లుంది. అయితే మీ పిల్ల పేరు ఏమిటి? మా పిల్ల పేరు మహాలక్ష్మి. మరి మహాలక్ష్మి భుజ రేకులకేం నగలు, బుజ్జారేకులకేం నగలు, సామి దండలకేం నగలు, స్వరాజ్యమిచ్చినకేం నగలు. భుజ రేకుల జుంకీలు, బుజ్జారేకుల డింకీలు, సిరిగల మోముకు చేచుక్క, చక్కని ముక్కుకు నెలవంక. భుజ రేకులు మాకొద్దు, బుజ్జారేకులు మాకొద్దు, సామి దండలు మాకొద్దు, స్వరాజ్యమిచ్చిన మాకొద్దు. భుజ రేకుల జడగంటల్, బుజ్జారేకుల వడ్డాణం, సామి దండల కాసులపే, స్వరాజ్యమిచ్చిన వరహాల పేర్. భుజ రేకులు మాకొద్దు, బుజ్జారేకులు మాకొద్దు, సామి దండలు మాకొద్దు, స్వరాజ్యమిచ్చిన మాకొద్దు. భుజ రేకులకేం కావాలి, బుజ్జారేకులకేం కావాలి, సామి దండలకేం కావాలి, స్వరాజ్యమిచ్చిన ఏం కావాలి. భుజ రేకుల విద్యా జ్ఞానం, విద్యకు తగిన వినయం శాంతం, సంగీత సాహిత్య జ్ఞానం కలిగుండాలి మా మహాలక్ష్మి. విద్యా జ్ఞానం కలిగుంది, వినయం శాంతం కలిగుంది, గానం గాత్రం కలిగుంది, మంజులవాణి మహాలక్ష్మి. సరే మీ పెళ్ళికొడుకు పేరేంటి? మాధవుడు. మీ మాధవుడికి భుజ రేకుల చదువుందా, బుజ్జారేకుల గుణముందా, చదువు గుణము సంపదలు కలిగున్నాడా మాధవుడు.
భుజ రేకుల చదువుంది, బుజ్జారేకుల గుణముంది. చదువు గుణము సంపదలు కలిగున్నాడు మాధవుడు. అయితే మరి కట్నాలేంటి? భుజ రేకుల కట్నం వద్దు, బుజ్జారేకుల కానుకలొద్దు. కట్నం కానుకలన్నిటికీ సరియగు సుందరి మహాలక్ష్మి. ఆనందమానందమాయని మా మహాలక్ష్మి పెండ్లి కూతురాయని, మా మాధవుడు పెండ్లి కొడుకాయని. పేరంటానికొచ్చిన ఓ పిల్లల్లారా ఆనందమానందమాయని, ఆనందమానందమాయని, ఆనందమానందమాయని. ఇది చాలా నవ్వొచ్చింది. ఇన్నేళ్లకి నేను ఇప్పుడు చూస్తూ ఉంటేను ఆ స్టైల్ అంతా పాట ఎలా పాడాలన్నది కూడా ఆల్మోస్ట్ గుర్తొచ్చేసింది నాకు. ఇలా ఉండేది మా చిన్నప్పుడు అంతా మాకు కాలక్షేపం అన్నమాట. రేడియో అంటే ఇంకా అసలు ఆ టైంకి మా నాన్నగారు మా చిన్నప్పుడు పెట్టేవారు. ఆ తర్వాత నాకు గుర్తున్నప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు నేను హైదరాబాదులో మా పిల్లలకు కూడా అలాగే వినిపించేదాన్ని. చాలా మంచి టైంపాసు. అందులో ఎన్నో రకాల చిట్టి చిట్టి పాటలు, చిట్టి చిట్టి కథలు వచ్చేవి. ఇవన్నీ మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు, మా చెల్లాయిలు, నేను కూడాను బాగా విని ఆనందించేవాళ్ళం. అందరం పాడేసుకునేవాళ్ళం. పూర్వకాలం ఒకానొకప్పుడు ఇదే కాలక్షేపం. మా రేడియో పేరు ఫిలిప్స్ రేడియో మాది. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి ఎంతసేపు మొబైల్ ఫోన్లు, అందులో వచ్చేవి ఏవేవో గేమ్స్. నాకైతే కనీసం తెలియదు ఇప్పుడు మా మనోళ్ళందరూ ఆడుకునేవి ఏమన్నా ఉంటేను. ఇప్పుడు కాలక్షేపం అలాగా అప్పటికి ఇప్పటికీ ఎంతో డిఫరెన్స్ కదా అనిపిస్తుంది.